అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను డ్రాగన్ ఫ్రూట్స్ ఈరోజు మార్కెట్కి వెళ్ళానండి. డ్రాగన్ ఫ్రూట్స్ బాగున్నాయి, ఫ్రెష్గా ఉంటే తెచ్చుకున్నాను. వామ్మో, మరి ఇంత రేట్ ఉంటాయని అనుకోలేదండి. ఇంతకుముందు మేము ఎప్పుడు తెచ్చుకున్నా చాలా తక్కువగానే, నేను సూపర్ మార్కెట్లో అలా తెచ్చుకునేదాన్ని, తక్కువగానే ఉన్నాయి. కానీ వెజిటబుల్ మార్కెట్కి వెళ్తే విపరీతమైన రేట్ అండి. కానీ ఎలాగో పళ్ళు తినాలి కదండి. ఇదిగోండి నేను తెచ్చిన పళ్ళు, ఇంకా 5 పళ్ళు తీసుకున్నానండి. 5 పళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మామూలుగా ఇంతకుముందు కొద్దిగా సన్నగా ఉండేటివైతే 50 రూపీస్ ఉంటున్నాయండి. ఇవైతే 80 రూపీస్ అంట. ఇవి కొద్దిగా లావు ఉన్నాయి, అందుకోసం అనేసి ఇవి 80 రూపీస్ అంట. కానీ పళ్ళు ఎంత రేట్ అయినా పళ్ళు తినాలి కదండి, అలా అందుకోసమనే తెచ్చుకున్నాను. చూడండి నేను ఎలా కట్ చేస్తాననేది డ్రాగన్ ఫ్రూట్. నేనైతే ఇలానే కట్ చేశానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మరీ అంత టేస్టీగా ఉండదు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. టేస్టీగా లేకున్నా కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. మేమైతే ఇలా కట్ చేసుకొని, ఇంకా చూడడానికైతే సూపర్గా ఉంటుందండి. మామూలుగా అయితే రెడ్ వైట్ ఉంటాయి కదా, నేనైతే ఈరోజు వైట్వి తెచ్చుకున్నాను. ఇంకా రెడ్వి అయితే మార్కెట్లో లేకపోయినాయి. ఇంకా ఎప్పుడు రెడ్వే కాకుండా, ఎప్పుడు వైటే కాకుండా అప్పుడొకసారి అలా తెచ్చుకొని తింటున్నానండి. ఇంకా ఇదిగోండి ఈ విధంగా ముందు పైన అంతా తొక్క తీసుకోవాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలా ఫస్ట్లో కట్ చేసి ఇలా తీసామంటే చాలా ఈజీగా వస్తుందండి. ఈ ఫ్రూట్ కట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. దీన్ని డిఫరెంట్ టైప్లో కట్ చేస్తానండి నేను. ఇంకా మిగతావి కూడా ఎలా కట్ చేస్తాననేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. ఇదిగో చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం అండి. పిల్లలకైతే మామూలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే తినరు కదా. మా ఇంట్లో అయితే మా అబ్బాయికి, మా పెద్ద అబ్బాయి అయితే అసలు ఫ్రూట్స్ ఇష్టపడడండి. చిన్న అబ్బాయికి అయితే ఇలా కట్ చేసి ఇస్తే తింటాడు. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివర్లో ఉంటుంది కదా, అది కూడా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని పండు అనేది వేస్ట్ చేసుకోకుండా తీసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీ కదా, అందుకోసం అనేసి. ఇదిగోండి చివర్లో అది కూడా తీసుకొని ఇలా కట్ చేసుకొని, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూడండి అంతా మొత్తం తొక్కకు ఏం అతుక్కోకుండా వచ్చేసిందండి. తొక్క కూడా చాలా నీట్గా వచ్చేసింది. చూడండి చాలా ఈజీ అండి ఇది తీసుకోవడము. అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసమనే చెప్తున్నానండి. మళ్ళీ మాకు తెలియదా అని అనుకోవద్దు, ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా ఎలా కట్ చేసుకోవాలో, అందుకోసం అనేసి ఈ వీడియో చూపిస్తున్నానండి. ఇంకా ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే డైరెక్ట్గా తినేసేయచ్చండి. నాకైతే అలా తినడం ఇష్టం ఉండదు, ఎందుకంటే చప్పగా ఉంటాయి కదా, అందుకోసం అనేసి పైన హనీ వేసుకుంటానండి. పైన హనీ వేసుకొని దానిపైన ఇంకా ఏం వేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా, నేనైతే పిస్తా, బాదం, జీడిపప్పు, తర్వాత వాల్నట్స్ ఇవన్నీ పొడి చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు. ఆ పొడిని పైన చల్లుకోవాలి. అలా పైన చల్లుకొని హనీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది చప్పగా ఉండే ఫీలింగే పోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ హనీ వేసి డ్రై ఫ్రూట్స్ పొడి చల్లుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.